ఏవండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఏముంటుందండి, రంగక్క ఎప్పుడు మొక్కల వీడియోలు, మొక్కల పనులు ఇవి చేసుకుంటూ ఉంటుందండి. ఆ, సరే అండి, ఈరోజు నాకు ఒక డౌట్ ఉందండి. మీలో ఎవరైనా బాగా చదువుకుని లెక్కల్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా డౌట్ కొంచెం క్లారిఫై చేసేయండి అలా. ఇంతకీ డౌట్ ఏంటంటే చెప్తా చెప్తా. ఆ, నేను చదువుకున్నానండి, కాకపోతే అప్పట్లో ఆరో క్లాస్ అనమాట. మాకు సిక్స్త్ క్లాస్లోను లెక్కల్లో కొంచెం బాగా పూర్ అనమాట. నేను మధ్యాహ్నం మాటలు లెక్కల పీరియడ్ ఉండేదండి. లంచ్ అయిపోయాక మధ్యాహ్నం లెక్కల పీరియడ్ వచ్చేటోడికి నిద్ర వచ్చేసేదండి. దానికోసం లెక్కల్లో మార్కులు బాగా తక్కువ వచ్చాయన్నమాట. సిక్స్త్ క్లాస్లోనే ఇలా ఉంటే 10th వరకు మనం వెళ్ళలేమని చెప్పేసి చదువుకు నమస్కారం పెట్టేసి మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళిపోయానండి. ఆ తర్వాత ఇంకెందుకులే అమ్మ పెళ్లి చేసేసి అత్తోరింటికి పంపేస్తామని పంపేశారనమాట మా పెద్దోళ్ళు. అదండి, అలా అయిపోయింది నా చదువు. కాకపోతే ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఏదో కొద్దిగా తెలివితేటలు ఇచ్చాడు అనుకున్న దేవుడు, వాటితోటి అలా అలా నడిచేస్తున్నాను. ఇంతకీ డౌట్ ఇంకా అడగలేదండి, ఎదురు చూస్తున్నారా? అడుగుతున్నాను, చెప్పేయండి మరి. ఏమి లేదండి, మన చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఎప్పుడో పెట్టారు కదేటండి, అదేనండి పథకం, ఆడాళ్ళకి బాగా పనికొచ్చే పథకం. ఆ, ఏంటి పేరు మర్చిపోయినట్టండి బాబు. అదేనండి, డ్వాక్రా గ్రూప్. డ్వాక్రా గ్రూప్ సంఘాలు పెట్టుకుని ఆడోళ్ళందరూ అభివృద్ధి చెందండల్లా అని అంటే, మనమేమో ఆ రుణాలు తీసుకుని ఆ అప్పులు ఈ అప్పులు తీర్చుకుంటా, ఈ తీసుకొచ్చిన డ్వాక్రా రుణం అప్పు తీర్చుకుంటానే ఉంటున్నామండి జీవితకాలం అంతాను కదా. ఈ ఈ డ్వాక్రా గ్రూప్లో ఇచ్చే రుణాలు అప్పట్లో ఏమనేవారంటే పావలా వడ్డీలు, వడ్డీ పడదు, వడ్డీ లేకుండా రుణం, ఇవన్నీ ఏదో చెప్పి మన ఆడవాళ్ళందరికీ మంత్రం వేస్తున్నారో మాయ చేస్తున్నారో తెలియదు కానండి. గవర్నమెంట్ ద్వారాగా ఈ బ్యాంకు వాళ్ళు మనకు అప్పులు ఇస్తున్నారు కదండి. ఈ అప్పులండి మన కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి ఎన్నాళ్ళు కట్టినా సరే ఆ కుబేరుల వారు అప్పు తీరలేనట్టు ఈ బ్యాంకు వాళ్ళ అప్పు మనకు అస్సలు తీరట్లేదు కదండి. అసలు మనకి ఎంత ఇస్తున్నారు, వడ్డీ ఎంత పడుతుంది, మనం ఎంత కడుతున్నాము, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఇదేది కూడా మనకి ఎవరికీ తెలియని ఒక పెద్ద పజిల్ అన్నమాట. మనం బ్యాంకు వాళ్ళ దగ్గరికి చాలా ఆయాసంగా వెళ్ళి వివరాలన్నీ అడుగుతాం. వాళ్ళేదో చెప్తారు, మనకేదో అర్థమవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక కన్ఫ్యూజన్ ముఖం వేసుకొని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటాం అనమాట ఈ మీటింగుల్లో కదా. ఇది ఎక్కడికి ఎప్పటికీ తేల్తలేదు. ఈ రుణాలు ఇచ్చేది కరెక్టేనంటారా? మనం తీసుకొని బాగుపడుతున్నామంటారా? లేదంటే వడ్డీలకు వడ్డీలు వేసుకుని మనం ఏమన్నా మన డబ్బులే పోగొట్టుకుని ఈ గవర్నమెంట్ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి కడుతున్నామా? ఈ డ్వాక్రాలో మాత్రం చాలా మిస్టరీగా అనిపిస్తుందండి. ఒకవేళ దీని గురించి మీకెవరికైనా వివరంగా తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండాలో. నాకైతే మాత్రం ఇంతకనే నేను ఈ డ్వాక్రాలో ఎప్పుడు దూరానో తెలుసండి. మన జగనన్న వచ్చారు కదా అప్పుడు అనమాట. అంటే అంతకుముందు నేను ఎప్పుడు డ్వాక్రాలో లేనండి, ఈ మధ్య కాలంలోనే. ఇంతలోనే నాకు అయ్యి బాబోయ్ డ్వాక్రాకు నమస్కారం, తప్పుకుంటే మెరుగేమో, మనం ఈ అప్పులు ఊబిలోంచి బయటపడేలాగా లేము, ఇంకెన్నాళ్ళు చూసినా కడుతూనే ఉంటున్నాం. పైగానండి ఎలాగ తెలుసా, మనం ఒక 6 నెలలు కట్టేటప్పటికి బ్యాంకు వాళ్ళు పిలిచి మరీని అమ్మా మీకు వడ్డీ కాదు మీ లోన్ తిరిగేసేస్తున్నాము, మళ్ళీ తీసుకోండి అని అంటున్నారండి. మనకి కావాలన్నా వద్దన్నా కూడా తిరిగేసేస్తున్నాం అంటున్నారు. ఈ తిరిగేసే దాంట్లో మనం నష్టపోతున్నామా లాభపడుతున్నామా ఏవి లెక్కలో తెలియట్లేదండి. మీకెవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్పండు. కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే అండి, బ్యాంకు వాళ్ళు మనల్ని నమ్మి ఏ షూరిటీ లేకుండా లక్షలు లక్షలు ఇస్తున్నారండి. ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. కానీ అదే మనం బయటికి ఏదన్నా అప్పుకెళ్ళామనుకోండి, ఏముంది మీ దగ్గర, బంగారం తాకట్టు పెడతారా, ఇంటి పత్రాలు పెడతారా, మీ ఇల్లు పెడతారా, ఇంకేమైనా ఆస్తులు పెడతారా తాకట్టు కింద అని అడుగుతారండి. కానీ అవి ఏమీ అడగకుండానే బ్యాంకు వాళ్ళు మనకు లోను ఇస్తున్నారు, కాదని అనం. కానీ ఈ అప్పు తీరడానికే చాలా టైం పట్టేస్తుందేమో అని నా అనుమానం అండి. ఫైనాన్స్ వ్యాపారాలు ఉంటాయి కదండి, నాకు ఈ బ్యాంకు వాళ్ళ అప్పు అలాగనిపించింది అనమాట. అంటే మనం కట్టేసిన డబ్బులకు కూడా వడ్డీ వేసుకుంటున్నారేమో అని. కానీ ఆ లెక్కలేంటో అనేది అస్సలు ఎవరికీ అర్థం కాని ఒక మిస్టరీ అనమాట. సరేనండి, ఏమైనా కానీ ఈ బ్యాంక్ వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని మెచ్చుకోవాలండి. ఎవరు అవసరం కొద్దీ వాళ్ళు తీసుకుంటున్నాం అనుకోండి, తప్పదండి.
ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు తప్పుకోవడమే మంచిది కదండి. నా అభిప్రాయం ఏంటంటే డ్వాక్రా వేస్ట్ ఏమో అని నా అభిప్రాయం అండి. ఇది అందరినీ అంటలేదండోయ్. అలా అని నేను గవర్నమెంట్ వాళ్ళు కూడా తప్పు పట్టట్లేదండి. అంటే నాకు వీలవ్వట్లేదు. ఈ మధ్య ఏం పెట్టారంటే నెల నెల మీటింగులు పెట్టుకోవాలి, అందరూ వచ్చి ఒకసారి ఫోటోలు దిగాలంటున్నారు కదా! ఒక్కొక్కసారి అందరికీ వీలవ్వదు కదండీ ఒకే టైంలో. అదే. సర్లేండి. ఒకవేళ మీకేమన్నా తెలిస్తే మాత్రం ఒక మాట చెప్పండి. ఇంకేంటండి, మరి ఈసారి వీడియోలో నా డౌట్ ఇదనమాట. ఇక్కడ కనిపించే మొక్కలు మామిడి మొక్కలండోయ్. కలర్ చూసారా ఎంత బాగున్నాయో? పునాస మామిడి మొక్కలుంటాయి కదా! అవి దొరికాయి అనమాట నాకు. తీసుకొచ్చి నాటేశానండి. మరి అవి పెరుగుతాయో, పెద్దవుతాయో, కాయలొస్తాయో రావో నాకు తెలీదు గానీ, సరే వీడియో ఏమన్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఏమనిపిస్తుందో కామెంట్